చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ స్లైస్, ఎంపాకెట్ ఇలాంటి యాప్స్ యూజ్ చేస్తున్నారా? సో ఈ వీడియో మీకోసం. సో కాలేజ్లో చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ కోసం, తాగడానికి, తిరగడానికి, తినడానికి ఇలాంటి వాటి కోసం ఎంపాకెట్, స్లైస్ ఇలాంటి యాప్స్ నుంచి మనీ అయితే బారో చేస్తాం. సో కొన్ని టైమ్స్ ఈఎంఐ అనేది డిలే అవుతుంది అండ్ ఆల్సో కొన్నిసార్లు మొత్తం పైసలు కూడా ఎగగొడతారు. ఇట్లా చేయడం వల్ల ఏముందిలేమా అంటే కాల్ చేస్తారు, అయిపోతుంది అనుకుంటారు. బట్ ఫ్యూచర్లో అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. నా ఫ్రెండ్కి నిన్ననే జరిగింది. వాడు ఇంతకుముందు ఎంపాకెట్ యూజ్ చేసేటోడు, అన్ని క్లియర్ చేసిండు. సిబిల్ కూడా ఇప్పుడు 780 ఉంది. అయితే నిన్న కార్ లోన్ తీసుకుందామని వెళ్ళినాం. బట్ లోన్ శాంక్షన్ అవ్వదు అని చెప్పారు. ఎందుకంటే గూగుల్ పేలో మనకి సిబిల్ స్కోర్ చూపించే కానీ మనకి ఆ యూజ్ చేసిన స్లైస్ అండ్ ఎంపాకెట్ యాప్స్ ఎన్ని డిలేస్ ఉన్నాయని చూపిస్తుంది. వీనికి డిలేస్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత క్లియర్ చేసిండు. కానీ అప్పుడున్న డిలేస్ హిస్టరీ అట్లనే ఉంటుంది, అది ఏడికి పోదు. సో ఆ డిలేస్ వల్ల వీనికి లోన్ శాంక్షన్ అవ్వదు అని చెప్పారు. అండ్ ఆల్సో ఇలాంటి లోన్ యాప్స్ వాళ్ళు మన పర్సనల్ డేటా తీసుకుంటారు, ఫోటో మార్పింగ్ ఇలాంటివి చేస్తారు. సో ఇలాంటి రిస్క్ ఎందుకు అనవసరం? కాలేజ్ టైంలో బాగానే ఉంటుంది, చిన్న చిన్న హ్యాపీనెస్ల కోసం ఇవన్నీ తీసుకుంటాం, ఎగ్గొడతాం, ఏమవుతుంది రా లైట్ రా అని పట్టించుకోము. బట్ ఫ్యూచర్లో అది మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది.